Hey students, welcome to the Dreamers Academy. Today we are going to discuss about face value, digit value and natural value of a number. So in this chapter, in 5 minutes we know, so we will going to learn how to find face value and digit value and natural value of a number. చూసుకున్నట్లయితే మనము ఈ రోజు చూసుకున్నట్లయితే డిజిట్ వాల్యూ, ఫేస్ వాల్యూ, నేచురల్ వాల్యూ గురించి తెలుసుకోబోతున్నాము. ముందుగా చూసుకున్నట్లయితే అంకెలు అంటే నిన్న మనం ముందు క్లాసులో డిస్కస్ చేయడం జరిగింది. అంకెలు అంటే ఒకటే నంబర్ కనుక ఉన్నట్లయితే అది అంకె, ఒకటి కంటే ఎక్కువ ఉంటే అవి సంఖ్యలు కావడం జరుగుతుంది. ఒక సంఖ్య ఇచ్చి 7, 8, 7, 6 ఇచ్చినప్పుడు ఈ 8 యొక్క స్థాన విలువ, ముఖ విలువ అడిగినప్పుడు మనకు స్థాన విలువ ఏందో, ముఖ విలువ ఏందో అనే కన్‌ఫ్యూజన్‌లో ఉండడం జరుగుతుంది. ఈ కన్‌ఫ్యూజన్ మనం ఈ 5 మినిట్స్‌లో మనము క్లియర్ చేసుకోబోతున్నాం. సపోజ్ ఆహ్, నేను హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళాను. ఇక్కడి నుండి ఇక్కడికెళ్ళాను. ఢిల్లీ నుండి నెక్స్ట్ బెంగుళూరుకు వెళ్ళాను. ఇక్కడ ఈ స్థానం నుండి ఈ స్థానంకు, ఇక్కడ నుండి మళ్ళీ బెంగుళూరుకు వెళ్ళడము జరిగింది. ఈ 3 స్థానాలను నేను మార్చాను, కానీ నా ఫేస్ అనేది మారుతుందా చిల్డ్రన్స్? మారుద్దన్నది మారదు. కాబట్టి ఫేస్ అనేది ఎప్పుడు మారదు. అదే విధంగా ఫేస్ అనేది ఏ వ్యక్తికైనా ఫేస్‌లు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటది. అంటే ఒకటే నెంబర్. ఫేస్ వాల్యూ ఎప్పుడైనా ఒకటే నెంబర్ ఉంటది. అంటే ఇప్పుడు 70 అనేది ఉండదు. కేవలం 7 మాత్రమే ఉండడానికి వీలుంటది. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి నెంబరు 7, 8, 7, 6లో చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు 8 యొక్క ఫేస్ వాల్యూ కావాలి. ఫేస్ అనేది ఎప్పుడూ మారదు. మళ్ళీ ఫేస్ అన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకటే నెంబర్ ఉంటది. 8 అంటే ఇచ్చినటువంటి ఏ వాల్యూ యొక్క ఫేస్ వాల్యూ కావాలో అది రాసుకోవాలి. ఇది ఒకటే ఉంది. ఫేస్ అనేది ఎప్పుడు మారది. కాబట్టి ఫేస్ వాల్యూ ఆఫ్ 8 ఇన్ ఏ నెంబర్ ఈజ్ 8. అంటే ఇచ్చినటువంటి నెంబర్లో 8 యొక్క ముఖ విలువ కానీ, డిజిట్ వాల్యూ కానీ, సహజ విలువ కానీ ఎల్లప్పుడూ 8 అవుతుంది. 8 యొక్క ముఖ విలువ ఎల్లప్పుడూ 8 అవుతుంది. అది ఏ నెంబర్లో అయినా ఉండదు, ఎంత పెద్ద నెంబర్లో అయినా ఉండదు. సపోజ్ చూసుకున్నట్లయితే 7, 6, 7, 8, 4. ఇక్కడ కూడా ఇక్కడ స్థానం అనేది మారింది. ఇక్కడ చూసుకుంటే 1, 2 ఈడ 3వ స్థానంలో ఉంటే ఈడ 2వ స్థానంలోనే ఉంది. కానీ దీని యొక్క ముఖ విలువ అనేది ఎల్లప్పుడూ ఒకటే ఉంటది, అది 8. అంటే ఏ నెంబర్లో 8 వచ్చినా దాని ముఖ విలువ ఎల్లప్పుడూ 8 అనే ఉంటది. అదే విధంగా ఏ నెంబర్లో ఏ డిజిట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక నెంబర్లో 0 ఏ స్థానంలో వచ్చినా దాని యొక్క ముఖ విలువ ఎల్లప్పుడూ 0 అనే. అదే విధంగా 1 ఎక్కడ వచ్చినా కూడా ఏ స్థానంలో వచ్చినా దాని యొక్క ముఖ విలువ 1. 2 ఎక్కడ వచ్చినా దాని యొక్క ముఖ విలువ 2. 3 ఎక్కడ వచ్చినా దాని కూడా 3 ఉండడము జరుగుతుంది. రైట్. అదే విధంగా ఇప్పుడు స్థాన విలువలు తెలుసుకుందాం. అంటే దీనిపైన అయితే ఇక మనకు కంప్లీట్ అవగాహన రావడము జరిగింది. ఇప్పుడు స్థాన విలువ గురించి తెలుసుకుందాం. 8 యొక్క స్థాన విలువ ఇక్కడ చూసుకుంటే 1, 2, 3వ స్థానంలో ఉండడము జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు మనము కన్ఫ్యూజన్ అనేది రావడము జరుగుద్ది. మనం స్థాన విలువలు అనేది మరి ఇక్కడ ముఖ విలువ అంటే ఈజీగానే ఉంది. ముఖ విలువ ఎల్లప్పుడూ దాని యొక్క యాక్చువల్ మీన్స్ సహజ విలువ 1, 2, 3 కౌంట్ చేసినప్పుడు ఎంతైతే మనం 8 అంటే 8 ఉన్నట్టు ముఖ విలువ ఎల్లప్పుడూ మారదు. ఒక వ్యక్తి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అతని ప్రదేశాలలో ఉన్నటువంటి అతని స్థానంలో మార్పు వస్తుంది, కానీ అతని ఫేస్ అనేది మారదు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తికి ముఖం అనేది ఒకటే ఉంటది. అది మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఒకటే ఉండడం జరుగుతుంది. కాబట్టి ముఖ విలువ ఎల్లప్పుడూ మారదు. ఇక్కడ 9 యొక్క ముఖ విలువ ఎల్లప్పుడూ 9, 8 యొక్క ముఖ విలువ ఎల్లప్పుడూ 8, 7 యొక్క ముఖ విలువ ఎల్లప్పుడూ 7గానే ఉండడము జరుగుతుంది. కాకపోతే స్థానాలు మాత్రము మారడం జరుగుతుంది. అంటే నేను హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్తే నా స్థానం మారింది. అదే విధంగా నా ప్రదేశం యొక్క స్థానం, నా ప్లేస్ అనేది చేంజ్ అయింది. ఈ ప్లేస్ నుండి హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళిన, ఢిల్లీ నుండి బెంగళూరు వెళ్ళిన. ఇక్కడ ప్లేస్ అనేది మారడము జరిగింది. అంటే ప్లేస్ వాల్యూ అనేది ఎప్పటికీ ఒకేలా ఉండదు. సపోజ్ నేను ఇక్కడ నిల్చున్నా, ఇక్కడ నుండి ఇటువైపుకు వచ్చిన, ఇప్పుడు నా స్థానంలో నా ప్లేస్ లో మార్పు వచ్చింది. అంటే ప్లేస్ వాల్యూ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్లేస్ వాల్యూ
కనుగొనేటప్పుడు మనం జాగ్రత్తగా కొన్ని విషయాలను గమనిద్దాం. అంకె విలువ, ముఖ విలువ, సహజ విలువ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ నోటు గమనించండి. ఒక అంకె యొక్క అంకె విలువ గాని, ముఖ విలువ గాని, సహజ విలువ గాని ఎప్పుడూ మారదు. అది ఎప్పుడైనా ఒకే విధంగా ఉంటుంది. అది స్థానాల్లో ఏ స్థానంలో ఉన్నా కూడా దాని యొక్క ముఖ విలువ గాని, అంకె విలువ గాని, సహజ విలువ గాని ఎల్లప్పుడూ ఒకేలా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకు అంకె విలువ మరియు ముఖ విలువ నెక్స్ట్ సహజ విలువ పైన పూర్తి అవగాహన రావడము జరిగింది. ఇప్పుడు సో ప్లేస్ వాల్యూ గురించి మనము నేర్చుకుందాం. ప్లేస్ వాల్యూ. సో ప్లేస్ వాల్యూ దీనే స్థాన విలువ అని అనడం కూడా జరుగుతుంది. స్థాన విలువ. స్థాన విలువ. ఒక నెంబర్ లో సపోజ్ 8 యొక్క స్థాన విలువ కనుక్కో అని అడిగిండనుకో, 27892 అనే నెంబర్ లో 8 యొక్క స్థాన విలువ ఎంత అని అడిగినప్పుడు మనకు దీనికి టెన్షన్ పడాల్సిన అవసరము లేదు. ఏం లేదండి, ఇక్కడ ఉన్నటువంటి 8ని 8గానే రాసుకోవాలి. 8ని 8గానే రాసుకొని దాని పక్కకు ఇంటూ 1, అది ఏ నెంబర్కైనా ఇంటూ 1 ఆ నెంబర్ రాసుకొని దాని పక్కన ఇంటూ 1 పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ 8ని క్లోజ్ చేసి దీని పక్కన ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. 1 2 1 2 అంటే 2 ఉన్నాయి కాబట్టి ఈ 1 పక్కన 2 zeros తీసుకోవాలి. సో ఈ 2 zeros తీసుకోవాలి. ఇదొక పద్ధతి. మరియు అంటే ఇది దేనికి సమానం అవుతుంది? సో 800కు సమానం అవుతుంది. సో ఒక్కొక్కసారి ఆన్సర్ ఈ విధంగా అయినా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఆన్సర్ ఈ విధంగా అంటే ఇచ్చిన ఆప్షన్లలో 8 × 100 అయినా ఉండొచ్చు, లేదా 800 అని కూడా ఉండడానికి వీలు ఉంటుంది. లేదా డైరెక్ట్ 800 ఏ విధంగా వస్తుందో మనం చూసుకుందాం. సో ఇచ్చినటువంటి నెంబర్ లో దేని యొక్క స్థాన విలువ అడిగిండో దాని యొక్క స్థాన విలువ కావాల్సినటువంటి నెంబర్ ని ముందుగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేసి దాని పక్కన ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఎన్ని డిజిట్స్? 1 2 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సో 2 zeros పెట్టుకుంటే అయిపోతుంది. ఇదే ఆ 8 యొక్క స్థాన విలువ అవుతుంది. ఈ 8 యొక్క స్థాన విలువ ఇచ్చినటువంటి నెంబర్ లో 8 యొక్క స్థాన విలువ ఎంత అంటే 800 కావడము జరుగుతూ ఉంటుంది. రైట్, ఇంకో దాంట్లో చూద్దాం. 93476 93476 అనేటువంటి నెంబర్ లో 4 యొక్క స్థాన విలువ 4 యొక్క స్థాన విలువ ఎంత అని కనుగొనాల్సి వస్తే సో మనం ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా స్టూడెంట్స్. సో ముందుగా 4 రాయాలి. ముందుగా 4 రాసి అది ఏది అంటే ఏ దాన్ని అడిగితే దాని పక్కన ఇంటూ 1 అని రాసి దాన్ని క్లోజ్ చేసుకొని దాని పక్కకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ 1 2 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టుకోవాలి. సో ఎప్పుడైనా ఒకటిని అంటే ఇక్కడ ఇంటూ చేసేటప్పుడు మనము 4 1 4 2 సున్నాలకు 2 సున్నాలు అంటే ఈ ఇచ్చినటువంటి నెంబర్ లో 4 యొక్క స్థాన విలువ 400 కావడము జరుగుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 94367 సో ఈ నంబర్ లో 3 యొక్క స్థాన విలువ ఎంత అని అడిగినప్పుడు ఈ ఎప్పుడైనా 3 అడిగినప్పుడు 3దే కానీ ఏ నెంబర్ అయినా కానీ ఏ నెంబర్ని అడిగితే ఆ నెంబర్ రాసుకొని దాని పక్కన ఇంటూ రాసుకొని ఒక 1 పెట్టుకోవాలి. 1 పెట్టుకున్న తర్వాత ఆ నెంబర్ ఏ నెంబర్ స్థాన విలువ అడిగిండో ఆ నెంబర్ని క్లోజ్ చేసి దానికి కుడి వైపున ఎడమ వైపున కాదు సో కుడి వైపున ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లోజ్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడమ వైపు కనుక కౌంట్ చేసిర్రు అనుకో మీరు అది తప్పు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నెంబరుకు కుడి వైపున 1 2 3 సో 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 సున్నాలు పెట్టుకోవాలి. సో ఒక్క 3 3 సున్నాలకు 3 సున్నాలు. సో దాని యొక్క అంటే ఇచ్చినటువంటి నెంబర్ లో 3 యొక్క స్థాన విలువ 3000 కావడము జరుగుతుంది. అదే విధంగా సో ఇదే దాంట్లో 3 యొక్క ముఖ విలువ ఎంత అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ విలువ నేను చెప్పాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 3 యొక్క ముఖ విలువ అనేది ఎల్లప్పుడూ మారదు. ముఖ విలువ 3 యొక్క ముఖ విలువ 3
ఎక్కడ అంటే అది ఏ స్థానంలో రాని, అది 1 స్థానంలో, 100ల స్థానంలో, 1000 స్థానంలో, 10,000 స్థానంలో, లక్షలు, కోట్ల స్థానంలో అయిన దాని, అది ఏ స్థానంలో ఉన్నా 3 యొక్క ముఖ విలువ 3, 6 యొక్క ముఖ విలువ 6, 7 యొక్క ముఖ విలువ 7, 9 యొక్క ముఖ విలువ 9, 0 యొక్క ముఖ విలువ ఏ నెంబర్ లో ఉన్నది 0నే అవుతుంది. సో ఇక్కడ 3 యొక్క ఫేస్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే ఫేస్ వాల్యూ అది 3 అవుతుంది. సో ఇదొక మెథడ్. నెక్స్ట్ దీని అంటే ఇచ్చినటువంటి ఆన్సర్లో 3000 ఈ విధంగా అయినా ఉండొచ్చు, లేదా 3 ఇంటూ 1000 అని కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము కన్ఫ్యూజ్ కావద్దు. ఇలాంటి బిట్స్ చూసుకున్నట్లయితే ఎస్ఐ, కానిస్టేబుల్, ప్రతి ఒక్క ఎగ్జామ్, నవోదయ, గురుకుల, ప్రతి దాంట్లో అడగడం జరుగుతుంది ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ. ఇది చిన్న టాపికే కానీ చాలా మంది కన్ఫ్యూజ్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుండి బిట్ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి టెట్, ప్రతి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఏదైనా బిట్ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఒక చిన్న టాపిక్ ను కూడా మనము మిస్ కాకూడదు. ఎందుకంటే మిగతా వాళ్ళకంటే మనము ముందు ఉండాలంటే ఖచ్చితంగా ఒక్క బిట్టే మనకు ఉద్యోగానికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మనము దీనిపైన ఫోకస్ పెట్టాలి. సో ఇలాంటి మన మరిన్ని విషయాల గురించి ఎక్కువ అవగాహన చేసుకోవడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ను షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ గా విభజించి ఎంత పెద్ద సమస్యనైనా చిన్నగా షార్ట్ కట్ లో మీకు చెప్పడము జరుగుతుంది. మనం ఇంతకుముందు ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూస్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు వాటిపైన ఉన్నటువంటి క్వశ్చన్స్ గురించి కొద్దిగా చర్చిద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ ద నంబర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2 5లు ఉండడము జరిగింది. వీటి యొక్క సమ్ అంటే ఎప్పుడైనా సమ్ అంటే యాడ్ చేయాలి. సో ఇచ్చినటువంటి ఆ 5 యొక్క స్థాన విలువల మొత్తాన్ని కనుగొనాలి. మొత్తం అంటే మనకు తెలుసు ఏమి కూడటం అని. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్ని రాసుకుందాం. 6535, 6535. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ 5 యొక్క ప్లేస్ వాల్యూ కనుక్కుందాం. మనం ప్లేస్ వాల్యూ కనుక్కోవడం తెలుసుకున్నాం కదా. సో ఎప్పుడు ప్లేస్ వాల్యూ కనుక్కోవాలన్నా కూడా సో ముందుగా 5 రాసి, ఇచ్చినటువంటి నెంబర్ రాసి, ఆ నెంబర్ పక్కన అంటే ఆ నెంబర్ ని క్లోజ్ చేసి దాని పక్కన ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సో 2 0లు పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఈ నెంబర్ లో ఈ 5 యొక్క ప్లేస్ వాల్యూ 500 అవుతుంది. నెక్స్ట్ ఇదే నెంబర్ లో ఇక్కడ కూడా 5 ఉంది, దీని యొక్క ప్లేస్ వాల్యూ కనుక్కుందాం. సో ప్లేస్ వాల్యూ కనుక్కోవాలంటే ముందు ఆ దేనిది అయితే ప్లేస్ వాల్యూ కనుక్కుంటున్నామో ఆ నెంబర్ ని రాయాలి. ఆ నెంబర్ పక్కన ఏమైనా ఉన్నాయా, ఇటు రైట్ సైడ్ లో ఏమైనా ఉన్నాయా అంటే ఏమి కూడా లేవు. కాబట్టి సో ఈ 5 యొక్క ప్లేస్ వాల్యూ 5 కావడం జరుగుతుంది. మరి ఏమన్నాడు ఇక్కడ ఇచ్చినటువంటి లెక్కలో యాడ్ సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద నంబర్ 5 అని ఇచ్చడం జరిగింది. సో సమ్ అంటే మనకు తెలుసు, సమ్ అంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ప్లస్ 500కు 5 కలిపితే ఆన్సర్ మనకి ఎంత అవుతుంది, 505 కావడము జరుగుతుంది. ఇచ్చినటువంటి ఆప్షన్లలో 505 ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ సి ఈజ్ ద ఆన్సర్. సో రెండోది, సో వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ ద నెంబర్ ఈజ్, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్ లో 6 యొక్క స్థాన విలువ కనుక్కో అన్నాడు. మరి ఇది నెంబర్ చాలా పెద్దగా ఉంది. ఏ నెంబర్ ఎంత పెద్దగా ఉన్నా కూడా మనకు తెలిసింది ఒకటే, మనకేం తెలుసు, కాన్సెప్ట్ తెలుసు. కాబట్టి మనం దేని గురించి చింతించాల్సిన అవసరము లేదు. ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్ ని రాసుకుందాం. అది ఎన్నైనా ఈ బోర్డు మొత్తం ఇచ్చినా కూడా మనము కాన్సెప్ట్ తెలుసు కాబట్టి మనము దాని గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు. సో 6 5 4 8 9 2 0 3. సో దీని యొక్క ఇందులో ఈ అంటే 6 5 4 8 9 2 0 3 అనేటువంటి నెంబర్ లో మనము 6 యొక్క స్థాన విలువ కావాలి కాబట్టి 6, సో 6ది కావాలి కాబట్టి 6ని రాసుకొని దీని పక్కన ఎన్ని నంబర్స్, ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనం కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి నాన్న? సో మనకు తెలుసు ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. సో కాబట్టి
6 పక్కకు 7 జీరోస్ పెట్టడము జరుగుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7 ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. మరి ఇంకో మెథడ్ కూడా చెప్పాను కదా! ముందు ఆ నంబర్‌ని రాసి దాని పక్కన 1 రాయాలి. 1 రాసి దీని ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటాయో అన్ని జీరోస్ పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7 సో ఈ విధంగా. మరి ఇక్కడ చూసుకుందాం. సో ఇచ్చినటువంటి ఆప్షన్‌లో ఈ ఆప్షన్ ఎక్కడ కూడా లేదు. మరి మనకు మళ్ళీ డౌట్ రావచ్చు. అబ్బా! ఇచ్చినటువంటి వాటిలో మరి ఆన్సర్ అయితే లేదు. మరి ఆన్సర్ ఏమో 10 టు ద పవర్ ఆఫ్ 7 10 టు ద పవర్ ఆఫ్ 5, 10 టు ద పవర్ ఆఫ్ 4, 10 టు ద పవర్ ఆఫ్ 7, 10 టు ద పవర్ ఆఫ్ 8 లాగా ఉంది. మరి ఇప్పుడు ఎట్లా అని కన్‌ఫ్యూజన్ మళ్ళీ వస్తది. సో ఇప్పుడు దీనికి మళ్ళీ ఒక చిట్కా చెప్తా. సో ఇచ్చినటువంటిది 6ని 6 గానే రాసుకోండి. 6 రాసుకున్న తర్వాత ఎప్పుడైనా ఇంటూ 10 రాసుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే 10 టు ద పవర్ ఆఫ్ అని ఇవ్వడం జరిగింది. ప్రతి దాంట్లో 10 టు ద పవర్ ఆఫ్ అని ఇవ్వడము జరిగింది. అంటే మనము 10ని ఆధారంగా చేసుకొని సో పవర్‌లో రాయాలి. సో ఇక్కడ చూస్తే ఈ ఇచ్చినటువంటి ఇక్కడ ఈ నంబర్‌లో చూసుకుంటే ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకోవాలి. సో 1, 2, 3, 4, 5, 6, 7 7 జీరోస్ ఉంటే ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో సో 10 రాసుకొని దాని పైన 7 రాసుకోవాలి. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. మరి ఇది ఎక్కడుంది చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 6 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 5 ఉంది. ఇది కాదు. ఈడ బిలో చూసుకున్నట్లయితే 6 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 4 ఉంది. ఇది కూడా కాదు. ఇది కూడా కాదు. ఇది కూడా కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే 6 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 7 ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే మూడవది చూసుకున్నట్లయితే ఫైండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ ఏ నంబర్ దట్ ఈస్ 9, 4, 3, 7, 5, 6 ఎంత పెద్ద నంబర్ అయినా ఇవ్వండి మనకు భయపడాల్సిన అవసరము ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. సో ఆ ఇచ్చినటువంటి నెంబర్ని ఫస్ట్ రాసుకోవాలి. 9, 4, 3, 7, 5, 6 మరి ఏమన్నాడు ఫేస్ వాల్యూ అన్నాడు. ఇది రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రాసుకుంటే ఇంకా దీనికి ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ టైం కూడా పోతుంది. ఎప్పుడు ఫేస్ వాల్యూ అడిగినా అంటే దేని ఫేస్ వాల్యూ అడిగాను 7 యొక్క ఫేస్ వాల్యూ 7 యొక్క ఫేస్ వాల్యూ అన్నప్పుడు ఫేస్ వాల్యూ అంటే మనకు తెలుసు ఫేస్ అనేది ఎప్పుడు కూడా మారదు. 7 యొక్క ఫేస్ వాల్యూ ఏమైతుంది నాన్న 7 అవుతుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లలో 7 ఏది ఉన్నదో చూసుకోవాలి. సో ఇక్కడ లేదు. సో ఇక్కడ 7000 ఉంది. ఇక్కడ 700 ఉన్నది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1. అవర్ ఆన్సర్ ఈజ్ 1. సో ఈ విధంగా మనము ప్రతిరోజు మనము కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి మీకు క్లాసెస్ పొందాలంటే మన యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీకు ఎలాంటి కంటెంట్ అవసరమో అలాంటి కంటెంట్ కావాల్సి వస్తే అంటే మీరు ఖచ్చితంగా మా యొక్క యూట్యూబ్ ఛానల్‌ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్‌లో మీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ గురించి క్వెషన్స్ అడిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి వీడియోస్ చేయడము జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా డియర్ స్టూడెంట్స్ మీరు గమనించండి. ఇది ఏది పెయిడ్ వర్షన్ కాదు. ఖచ్చితంగా ఎవ్రీ డే నేను ప్రతిరోజు క్లాస్ చేయడం జరుగుతుంది. ఇది గురుకులాస్, నవోదయ, తర్వాత సైనిక్ స్కూల్‌కు, తర్వాత ఎస్ఐ, కానిస్టేబుల్, టెట్, టీఆర్‌టీ ప్రతి ఒక్కదానికి కూడా ఇవి సో క్లాసెస్ ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.